అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదని, చదువు ఒక్కటే మనిషి జీవితాన్ని మారుస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా జామి మండలం విజినిగిరిలోని రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వార్షికోత్సవానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్ వెంకటేశ్వరరావు, డైరెక్టర్ రవీంద్రనాథ్, యోగా కాన్సంట్రేషన్ ట్రస్ట్ చైర్మన్ నరసింహారావు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ వాసప్ప పాల్గొన్నారు. కీర్తిశేషులు రాపర్తి రామారావు స్ఫూర్తితో ఏర్పాటైన రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో ముందుకు సాగడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తున్న రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రపంచ మేధావులను తయారు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులకు చదువు, మంచి అలవాట్లతో పాటు యోగాను నేర్పిస్తున్నారని, పిల్లలకు మంచి స్థానాన్ని కల్పించేందుకు పాఠశాల యాజమాన్యం, సిబ్బంది చేస్తున్న కృషిని మంత్రి అభినందించారు. వార్షికోత్సవంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన దృశ్య, నృత్య రూపకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యోగాలో బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బహుమతులు అందజేశారు. ఈస్ట్ గోదావరిలో పుట్టి మన కోసం ఈ స్కూల్ నెలకొల్పి మన పిల్లలందరికీ కూడా విద్యాదానం చేస్తున్నటువంటి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. ఎందుకంటే చదువు ఒక్కటే పిల్లలు మారుస్తుంది, కుటుంబాన్ని మారుస్తుంది. తల్లిదండ్రులకి నేను ఒకటే మనవి చేసుకుంటున్నాను, స్కూల్లో చెప్పిన దాన్ని మీరు ఖచ్చితంగా మీరు పిల్లలు చెక్ చేసుకుని వాళ్ళకు కూడా మీ పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారా లేదా అనేది మీరు కూడా డిసిప్లైన్ గా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మనం కూడా చూసుకోగలిగితే మాత్రం ఈ స్కూల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా ప్రపంచ స్థాయికి వెళ్తారని నమ్మకం నాకు గట్టిగా ఉంది. మనందరం కూడా చాలా నిరుపేద కుటుంబాలు ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకు తెలుసు. వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు మనం అన్ని కూడా. ఈ కుటుంబంలో చదువుకున్న విద్యార్థులు చాలా మంది మనం చూసాం, దేశ విదేశాలు వెళ్ళారు. మన తోటి వారు కూడా వాళ్ళ పిల్లలు చూడడానికి అమెరికా వెళ్తున్నారు, యూరోప్ వెళ్తున్నారు. వాళ్ళందరూ సక్సెస్ అవ్వడానికి కారణం కేవలం చదువు. కనుక మీరందరూ కూడా ఈ విద్యార్థులు అందరూ ఎంత బాగా చదువుతున్నారో, నాకు వెల్కమ్ చెప్పినప్పుడు చిన్న పాప సరస్వతి మంత్రం చదివి నాకు వెల్కమ్ పలికింది. ఎక్కడ కూడా చిన్న తడబడి కూడా లేకుండా అక్కడి నుంచి ఇక్కడ వరకు ఈరోజు ఏ స్కూల్లో చెప్తున్నారు అలాగా నేను ఎక్కడా చూడలేదు. మా పిల్లలు చదువుతున్న స్కూల్లో కూడా లేదు. అంటే అంత బాగా ఇక్కడ నేర్పిస్తున్నారు.